అమరావతిలో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రులు, ముఖ్య కార్యదర్శులు, శాఖాధిపతులతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతలు, లక్ష్యాలపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే పాలనాపరమైన పలు సూచనలు చేయనున్నట్టు తెలుస్తోంది. సీఎం అయ్యాక మొదటిసారి అధికారులతో సీఎం భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, సీఎం అయ్యాక ఫస్ట్ టైం అధికారులతో భేటీ అవుతున్నారు. ఏ అంశాలపై చర్చిస్తున్నారు? పూర్తి డీటెయిల్స్ ఏంటి? చంద్రబాబు ముఖ్యమంత్రిగా 4వ బాధ్యతలు స్వీకరించడం, అలాగే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడం, కొత్త మంత్రులు కేబినెట్లోకి రావడంతో పాటు అధికారులకు సంబంధించిన బదిలీలన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కీలకమైన బదిలీలు అయితే అన్ని శాఖలకు సంబంధించిన చీఫ్ సెక్రటరీలు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీస్ కావచ్చు, తర్వాత లెవెల్స్లో ఉంటున్న హెచ్ఓడీస్ కావచ్చు, వీళ్ళందరి బదిలీలన్నీ దాదాపుగా పూర్తయ్యాయి. కాబట్టి అందరితో కలిసి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా కొత్త మంత్రుల్ని అధికారులకి మధ్య పరిచయ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. అదే సమయంలో ముఖ్యమంత్రి చాలా రోజుల నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అధికారులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి, చాలా బాధ్యతారహిత్యంగా వ్యవహరించారన్న రిపోర్ట్స్ ఉన్నాయి. చాలా వరకు అట్లాంటి వాటిని రెక్టిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన ప్రతి సమావేశంలో చెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. నిన్న కూడా ప్రతి సమావేశంలో నిన్నటి నుంచి ఆయన కోట్ చేస్తుంది ఏంటంటే, మదనపల్లి సబ్ కలెక్టరేట్కి సంబంధించి ఫైర్ జరిగిన సందర్భంలో కూడా అధికారులు ముందు రోజు అర్ధరాత్రి 11:30 సమయంలో అగ్ని ప్రమాదం జరిగితే తెల్లవారి 10 గంటల వరకు జిల్లా ఉన్నతాధికారులకు కూడా ఈ సమాచారం తెలియలేదు. దీంతో ఇట్లాంటి వ్యవస్థ చాలా నిర్లిప్తంగా తయారైంది. ఇట్లాంటివి వాటికి తావు లేకుండా అందరూ వేగంగా కదలాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే క్రమంలో అధికారుల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి మీరందరూ దానికి తగ్గట్టుగా ప్రభుత్వ ఆలోచనలకి, ప్రభుత్వ వేగానికి తగ్గట్టుగా అందరూ సిద్ధం కావాల్సిన నేపథ్యం ఉంది అని చెప్పే ప్రయత్నాన్ని చాలా గట్టిగా చేస్తున్నారు. అదే ముఖ్యమంత్రి అదే క్రమాన్ని, ఎందుకంటే ప్రభుత్వం చాలా ప్రాధాన్యాలను ఇప్పుడు తీసుకునే అవకాశం ఉంటుంది. కొత్త రాజధానిని ఏర్పాటు చేయడం దగ్గర నుంచి అలాగే పోలవరం సంబంధించింది కావచ్చు, చాలా మౌలికమైన అంశాలు చాలా ఉన్నాయి. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన అంశాలు కానీ చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇన్వెస్ట్మెంట్స్ రాష్ట్రానికి రావాలన్నా, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలన్నా వేగంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ప్రభుత్వ ఉద్దేశాలని, ఆలోచనల్ని అర్థం చేసుకుని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేసే విధంగా మీరందరూ ముందుకు కదలాలన్న ఉద్దేశాన్ని ముఖ్యమంత్రి ఈరోజు చాలా స్పష్టంగా ఈ సమావేశంలో వెల్లడించబోతున్నారు. అదే రకమైన అజెండాతో ఈ సమావేశం సాగుతుంది. మరొకవైపు ఓటాన్ అకౌంట్ బడ్జెట్కి సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదు. సో ఈ నెల 31 వరకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. ఈ లోపల మళ్ళీ ఒక 2 నెలల పాటు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ని ఎక్స్టెండ్ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలో ఆయా శాఖలకు కావాల్సిన పద్దులు, ఆయా శాఖలకు కావాల్సిన అవసరాలకు సంబంధించి కావచ్చు, ఆయా శాఖల నుంచి వస్తున్న రాబడికి సంబంధించిన అంశాలను కూడా ఈరోజు ఈ సమావేశంలో తెలుసుకునే అవకాశం ఉంది. సో చాలా కీలకమైన సమావేశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటు మరొక కీలకమైన అంశాన్ని కూడా ఈ అజెండాలో చేర్చారు. కేంద్ర ప్రభుత్వంలో ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఈ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉంది. కాబట్టి కేంద్రం నుంచి సహకారం కావాలంటే ఇక్కడ ఉన్న రాష్ట్ర మంత్రులు కేంద్రంలో నిధులు ఎక్కువగా తెచ్చే ప్రయత్నం చేయాలి. ఆ నిధుల ప్రయత్నం ఎక్కువ జరగాలంటే అధికారులు మంత్రుడికి నిర్దేశం చేయాల్సిన అవసరం ఉంటుంది. మంత్రుడికి కొన్ని కీలకమైన కార్యక్రమాలని తీసుకున్న కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్ట్స్ వేగవంతంగా తయారు చేసి ఢిల్లీకి వెళ్ళి ఆ నిధుల సమీకరణ కావచ్చు, ఆ నిధులని సేకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేదానికి మంత్రులు, అధికారుల మధ్య కూడా సమన్వయం ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఈ దిశగా కూడా ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉందన్నట్టుగా ముఖ్యమంత్రి సమావేశంలో చెప్పే అవకాశం ఉంది. సో మొత్తానికి కీలకమైన అజెండాతో, కీలకమైన అంశాలతో, రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అజెండాతో ఈ సమావేశం జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.